నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పంచమి తీర్థ మహోత్సవంతో వైభవంగా ముగిసిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు। భక్తులతో క్రిక్కిరిసిన పద్మ సరోవరం, శ్రీవారి నుండి సారె అందుకున్న అలివేలు మంగమ్మ। వరద బాధితులను ఆదుకుంటాం, తక్షణ సాయం కింద 5,000 రూపాయల నగదు, 20 కేజీల బియ్యం పంపిణీ, మంత్రి గల్లా అరుణకుమారి। సాంస్కృతిక రంగంలో నైపుణ్యత సాధించాలి, చదువుల తల్లికే కాదు కళామ తల్లికి ముద్దు బిడ్డలు కావాలి। అంతర్ కళాశాలల యువజనోత్సవాల ప్రారంభోత్సవంలో ఎస్వీయు డీన్ బుద్ధుడు పిలుపు। వర్తక చిల్లర వ్యాపారుల కడుపులు కొట్టేందుకే విదేశీ పెట్టుబడులు, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు। రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర సంఘాల సమాఖ్య హెచ్చరిక। వార్తల్లోని వివరాలు। శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం జరిగిన పంచమి తీర్థానికి తిరుమల నుండి శ్రీవారి సారె తిరుచానూరుకు చేరుకుంది। పంచమి తీర్థానికి శ్రీవారి నుండి అమ్మవారికి ప్రతి ఏడు సారె రావటం ఆనవాయితీ। మంగళవారం ఉదయం తిరుమలలో జీఆర్ స్వాముల సమక్షంలో పట్టుచీర, పసుపు కుంకుమ, స్వర్ణాభరణాలు, అన్నప్రసాదాలు తదితర ముత్తైదువ సారెను తీసుకుని జేఈఓ, ఏకాంగి, అర్చకులు, పరిచారకులు కాలినడకన బయలుదేరి అలిపిరి వద్దకు చేరుకున్నారు। అలిపిరి వద్ద వీరికి తిరుపతి జేఈఓ వెంకట్రామరెడ్డి అమ్మవారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అక్కడి నుండి శ్రీవారి సారెను అంబారీపై ఊరేగింపుగా కోదండరామాలయం, గోవిందరాజస్వామి ఆలయం మీదుగా తిరుచానూరులోని అమ్మవారి పద్మ సరోవరం మండపానికి చేరుకున్నారు। అమ్మవారి సారెకు దారి పొడవునా భక్తులు పూజలను నిర్వహించారు। శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం పంచమి తీర్థాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు। తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థాన్ని మంగళవారం అమ్మవారి పద్మ సరోవరంలో అత్యంత వేడుకగా నిర్వహించారు। పంచమి తీర్థం మహోత్సవంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో ఉండటంతో పద్మ సరోవరం భక్తులతో కిటకిటలాడింది। భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు। తొక్కిసలాటలు, చోరీలు జరగకుండా ఉండేలా పోలీసులు పుష్కరిణి చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు। పుష్కరిణిలో తొక్కిసలాటలు జరగకుండా ఉండేలా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేశారు। ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్ల ద్వారా పుష్కరిణికున్న 8 ప్రధాన గేట్ల గుండా భక్తులను లోనికి అనుమతించారు। శ్రీవారి నుండి అమ్మవారికి వచ్చిన సారెతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు। అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, చక్రతాళ్వార్ల విగ్రహానికి వేద పండితులు స్నపన తిరుమంజనం నిర్వహించారు। ఆ తర్వాత 11:45 కుంభలగ్నంలో చక్రతాళ్వార్లను పుష్కరిణిలో ముంచటంతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిశాయి। చక్రస్నానం జరిగే సమయంలో పుష్కరిణిలో కొంత తోపులాటలు జరిగినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు। పంచమి తీర్థం విజయవంతం కావడంతో టీటీడీ అధికారులు, పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు। ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓలు వెంకట్రామరెడ్డి, శ్రీనివాసరాజు, సివిఎండ్ఎస్ఓ ఎంకే సింగ్, చిత్తూరు ఎస్పీ క్రాంతి రాణా టాటా, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ భక్తులు పాల్గొన్నారు। ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి పేర్కొన్నారు। వరదల వల్ల దెబ్బతిన్న బిఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం మండలాల్లో మంత్రి గల్లా అరుణకుమారి పర్యటించిన అనంతరం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమీక్షా సమావేశంలో మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ వరదలతో ఇళ్లు దెబ్బతిన్న వారికి పక్కా గృహాలను నిర్మించి ఇస్తామన్నారు। పూర్తిగా దెబ్బతిన్న గృహాల వారికి ప్రభుత్వ పరంగా 5,000 రూపాయల నగదు, 20 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్ అందించామన్నారు। దెబ్బతిన్న ఉబ్బలమడుగు రిజర్వాయర్ ప్రాంతానికి 15 రోజుల్లో తాత్కాలిక మరమ్మతులను చేస్తామన్నారు। వచ్చే ఏడాది జూలైలోపు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులను చేయాలని అధికారులను ఆదేశించారు। ఈ వర్షాలతో సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో 4 చెరువులకు గండ్లు పడ్డాయని, వీటికి రింగ్ బార్ ద్వారా తాత్కాలిక మరమ్మతులు చేశామని అన్నారు।
16 మండలాల్లో వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా మేరకు 2744 హెక్టార్ల వేరుశెనగ, 729 హెక్టార్ల వరి పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. పూర్తిగా సర్వే చేసిన అనంతరం పంట నష్టం అంచనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. బిఎన్ కంట్రీగా వరదయ్యపాళెం మండల కేంద్రాల నందు సహాయక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని తెలిపారు. వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంపులు, క్లోరినేషన్, ఇతర కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజ్, ఆర్టీఓ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్సీ సూరిబాబు, ట్రాన్స్కో ఎస్సీ రాధాకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ రవికుమార్, ఆత్మ పీడీ నిత్యానంద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కాలిఫోర్నియాలో జరగనున్న $1 మిలియన్ రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత సాధించిన సి రాజశేఖర్ రెడ్డిని మంగళవారం ఘనంగా సత్కరించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని సిటీ కేబుల్ కార్యాలయంలో ఎల్ఐసి బ్రాంచ్ 1 మేనేజర్ జయప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన సత్కార కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ వంశీమోహన్, డెవలప్మెంట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, విజయవాడ శ్రీ చైతన్య ఏజీఎం ప్రసాద్లు రాజశేఖర్ రెడ్డిని దుశాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి విజయాభివందనాలు తెలియజేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి విజయానికి సహాయ సహకారాలు అందించిన రమేష్ రెడ్డికి, అలాగే ఎల్ఐసి పాలసీదారులకు జయప్రసాద్, వంశీ, మోహన్లతో పాటు రాజశేఖర్ రెడ్డి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఓసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఓసీ సంఘర్షణ సమితి ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు సదాశివరెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఓసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే నేతలు తమ కులాల్లోని నిరుపేదల గురించి మాట్లాడలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో క్రీమీ లేయర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసి ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అగ్రకులాల్లో జన్మించిన పాపానికి ప్రతిభ గల యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఓసీ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి కొండారెడ్డి పాల్గొన్నారు. మేము ఇతర ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాలకు వ్యతిరేకం కాదు, కానీ ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు, ప్రతిభావంతులైన వాళ్ళు ఉన్నారు. ప్రతిభకు పట్టం కట్టకోకుండా ఏదో 10 సంవత్సరాలు మాత్రమే కొనసాగాల్సిన రిజర్వేషన్లని రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పెంచుకుంటూ వస్తూ ఉన్నాయి. ప్రతిభ కలిగిన వాళ్ళ వల్ల ఈ దేశ ప్రగతి ముందుకు పోతుంది. ప్రతిభ లేని వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఈ దేశం వెనకబడాలని మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. పుట్టుక అనేది, కులం అనేది దేవుడు నిర్ణయిస్తాడో ఎవరు నిర్ణయిస్తారో, కానీ ఆ పుట్టుక పుట్టి 90 మార్కులు వచ్చి ఉద్యోగం రాకోకుండా వేరే వాళ్ళకి 35 మార్కుల్లో ఉద్యోగం వస్తే ఓసీలు ఎంతమంది విద్యార్థులు ఈరోజు ఆత్మబలిదానం చేసుకుంటున్నారు? దీన్ని రాజకీయ నేతలు ఖచ్చితంగా ఆలోచించాలా అని చెప్తున్నాం. మేము బీసీలకు, ఎస్టీ, ఎస్సీలకు వ్యతిరేకమని చెప్పడం లేదు. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము మాకు రైట్గా అడుగుతా ఉన్నాం. ప్రపంచీకరణ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ వస్తువులపై మొగ్గు చూపి స్వదేశీ వర్తక వ్యాపారాలకు తీరని అన్యాయం చేస్తున్నాయని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. మంగళవారం గంధమనేని శివయ్య భవన్లో వాల్మార్ట్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాతో వాల్మార్ట్ల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుని చిరు వ్యాపారులకు, ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ప్రపంచీకరణ, సరళీకరణ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయటమే కాకుండా మళ్లీ అమెరికా వారికి మన దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రపంచీకరణ, సరళీకరణ పేరుతో ఈ దేశానికి ప్రవేశించినటువంటి కొత్త సంస్థలు ఈరోజు చిన్న వ్యాపారస్తులను కూడా పొట్టగొట్టడానికి పెద్ద ఎత్తున మన దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. దీని అందరూ కూడా మనం ముక్తకంఠంతో వ్యతిరేకించాలా. అయితే ప్రభుత్వం చెప్తా ఉంది దీనివల్ల 1 కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గతంలోనే చెప్పారు. 1 కోటి ఉద్యోగాలు కాదు కదా, వేలాది కోట్ల మంది ఈరోజు నిరుద్యోగులు అయ్యారు. ఇదంతా పచ్చి బూటకం, పచ్చి మోసం ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానాలు. అందుకని రేపు 1వ తారీఖున భారత బంధునికి పిలుపుకోవడం జరిగింది. మనం కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ట్రేడర్స్ కూడా కలిసి అన్ని ప్రతిపక్ష పార్టీలతో, ప్రధానంగా సిపిఐ, సిపిఎం పార్టీలు దీనికి ముందుండి ప్రజల్ని సమీకరించి రేపు 1వ తారీఖున బంధు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము ట్రేడర్స్ అందరూ కూడా పిలిపిస్తున్నాం. సిపిఎం నాయకులు వాడ గంగరాజు మాట్లాడుతూ వాల్మార్ట్ల ఏర్పాటు చేయటం వల్ల చిరు వ్యాపారులు, వర్తకులు జీవనోపాధిని కోల్పోతారని పేర్కొన్నారు. 1 కోటి ఉద్యోగుల మాట దేవుడెరుగు, కానీ తిరిగి బానిస బ్రతుకులు వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా డిసెంబర్ 1న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తిరుపతి క్లాత్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉదయగిరి భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మార్ట్ల ఏర్పాటు విషయంలో పునరాలోచించుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో డిసెంబర్ 1న జరిగే సమ్మెకు వర్తకులు, వ్యాపారులు, ప్రజలు మద్దతివ్వాలని కోరారు. ఈ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకులు వెంకయ్య, మురళి, రాధాకృష్ణ, జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు ముస్తాబ్ తదితరులు పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వం వర్తక చిల్లర వ్యాపారులను దివాళా తీయించి వ్యాపారులను రోడ్డుపైకి నెట్టేందుకు కుట్ర పన్నుతోందని పౌర సంఘాల సమాఖ్య ఆరోపించింది. చిల్లర వ్యాపారాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ పౌర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నగరంలోని ప్రజా వ్యాపార సంఘాల నాయకులు హాజరై యూపీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న వర్తక వ్యాపార వ్యతిరేక విధానాలను వ్యతిరేకించారు. చిల్లర వ్యాపారాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో డిసెంబర్ 1వ తేదీన జరిగే దేశవ్యాప్త ఆందోళనలో భాగస్వామ్యులవుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంఘాల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రావు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వ్యాపార రంగాన్ని దెబ్బతీసి వ్యాపారుల కడుపులు కొట్టేందుకు యూపీఏ సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులను స్వాగతిస్తే వ్యాపారులు నడిరోడ్డున పడే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం దౌర్భాగ్యమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ పెట్టుబడుల కారణంగా ప్రజలపైన కూడా అదనపు భారం పడుతుందని, వెంటనే యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు డిసెంబర్ 1న జరగనున్న దేశవ్యాప్త ఆందోళనలో వ్యాపారులు, వ్యాపార సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను పెంచి వర్తక వ్యాపారాల మీద భారం మోపింది. అటువంటి సందర్భంలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం చేసి ఈరోజు వ్యాపారస్తుల గుండెల్లో రైలు పోయేటట్టు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అందుకోసమే ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి వ్యాపారస్తుల పక్షాన్ని మేము నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర సంఘాల సమాఖ్య నాయకులు నాగరాజు, గజేంద్ర, ఇతర ప్రజా వర్తక సంఘాల నాయకులు నాగార్జున, లక్ష్మి, దీనదయాళ్, నాగభూషణమ్మ, కుమారమ్మ, మురళి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి అంతర్ కళాశాలల యోజనోత్సవాలను నిర్వహిస్తున్నామని ఎస్వి యూనివర్సిటీ డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ బుద్ధుడు అన్నారు. మంగళవారం ఎస్వియు సెనేట్ హాల్లో అంతర్ కళాశాలల యోజనోత్సవాలను ఎస్వియు డెవలప్మెంట్ డీన్ ప్రొఫెసర్ బుద్ధుడు, స్టూడెంట్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీధర్, కల్చరల్ విభాగం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కెఎం భాను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బుద్ధుడు మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు ఏదో ఒక రకమైన ప్రతిభ దాగి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక రంగంలో నైపుణ్యతను సాధించేందుకు యోజనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తరగతి గదుల్లోనే కాకుండా కాళ్లకు గజ్జె కట్టితే వారు కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మారుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి అంతర్ కళాశాలల యోజనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థుల్ని ఆ అధ్యాపకులు పిలిపించినారు. వీళ్ళ బెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళని అంతర్ యూనివర్సిటీస్కి పంపిస్తారు. ఇది చాలా స్పెషల్ ఈవెంట్. ఈ ఈవెంట్ని మా ఎస్వి యూనివర్సిటీ ముందుకు తీసుకొని వచ్చింది. టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టారు. ప్రతి విద్యార్థిలో మనకు కనబడదు, కానీ దాన్ని ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళే ఈ యొక్క స్టూడెంట్స్ డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్. వీళ్ళు ఆ పిల్లవాళ్ళు ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది ఆ ఏరియాలో అతన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. యువజనోత్సవాల కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ భాను మాట్లాడుతూ అంతర్ కళాశాలల యువజనోత్సవాలకు 200కు పైగా కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఎస్వీఈలో ఈ పోటీలను సెనేట్ హాల్, గ్లాస్ హౌస్, శ్రీనివాస ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన 40 మంది విద్యార్థులను ఎంపిక చేసి చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ జోన్ యోజనోత్సవాలకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూలోని అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 24 విభాగాల్లో కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్లో ఎక్కువ ప్రతిభ కల్పించిన వారిని మేము ఒక టీమ్గా సెలెక్ట్ చేసి 40 మంది విద్యార్థుల్ని ఎస్వి యూనివర్సిటీ తరఫున శ్రీ సత్యభామ యూనివర్సిటీలో జరగబోవు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫెస్టివల్కి తీసుకెళ్తాం. అది డిసెంబర్ 18 నుంచి 22 వరకు జరుగుతుంది మద్రాసులో. అందుకోసమే టాలెంట్ని అనర్థ చేయడానికి కోసం.
ఎందుకంటే యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ కాలేజీలు మాత్రమే కాదు, యూనివర్సిటీలో ఉన్న పరిధిలో ఉన్న అన్ని కళాశాలలో ఉన్న విద్యార్థుల్ని ఇక్కడికి రప్పించి వాళ్ళల్లో ఎవరైతే ప్రతిభ కలగవారో వాళ్ళని కనుక్కోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ప్రజా సమస్యల పరిష్కరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్షను చేపట్టడం విదితమే. మంగళవారం ఉదయం 10 గంటలకు దీక్షను విరమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓ ప్రసాద్ను కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించడానికి చెవిరెడ్డి పాదయాత్రలు చేపట్టడం సంతోషదాయకమన్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పాదయాత్రలు చేపట్టి ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉద్యమ బాటలో పయనిస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముందుండి పోరాటాలు చేస్తారని అన్నారు. చెవిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని నాయకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్డీఓ గారికి మేము విన్నవించుకున్నాము. కనీసం ఒక నెల లోపల సమస్యలు పరిష్కరించాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా వీలైనంత వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి సమస్యలంతా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ డ్యామ్ వాటర్ కూడా చంద్రగిరికి ఇవ్వాలి, ఆ ప్రజలందరూ కూడా వీటి యొక్క దాహం తీర్చాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా తప్పుగా పరిశీలిస్తామని ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఆర్డీఓ గారికి ప్రభుత్వానికి కూడా వినియోగించుకుంటాను. ఇది ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ప్రజా సమస్యలు పోరాడుతున్నారు. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. నియంత్రిత ధోరణి లేకుండా ప్రభుత్వం కూడా ఈ సమస్యలంతా కూడా పరిష్కరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలిపేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళితే 2 రోజులుగా అధికారి లేకపోవడం దారుణమన్నారు. రచ్చబండ ప్రజలకు రొచ్చుబండగా మారిందన్నారు. ప్రభుత్వం రచ్చబండను నామమాత్రంగా మండల కేంద్రాల్లో నిర్వహించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజకాభివృద్ధి సంస్థ చైర్మన్ బొమ్మగుంట రవి, చంద్రగిరి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కె వరలక్ష్మి, యుగంధర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. రూపొందిస్తే ఈనాడు వచ్చిన ప్రభుత్వం రచ్చబండను కాస్త హైటెక్ రచ్చబండగా మార్చి ఒక రొచ్చుబండగా ప్రజలు బుద్ధిబండగా మార్చి మండల హెడ్ క్వార్టర్స్లో తూతూ మంత్రంగా పెట్టి హైటెక్ ఉపన్యాసాలు ఊకదంపుడు మాటలతో ప్రజలని కనీసం అర్జీలు ఇవ్వడానికి కూడా వీలు పడకుండా పక్కగా నెట్టేస్తున్న పరిస్థితుల్లో ప్రజలలోకి వెళ్ళే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ఆ ప్రజలలోకి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉందని ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల నుంచి ప్రజల యొక్క సమస్యల వినతి పత్రాలను స్వీకరించి పాదయాత్ర ద్వారా తీసుకురావడం జరిగింది. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. అధికారులు ప్రైవేట్ కళాశాలలకు కొమ్ము కాస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో అపరిశుభ్రత మధ్య జీవిస్తున్న ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇదేదో మారుమూల ప్రాంతమో మురికివాడో అనుకుంటే పొరపాటే. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీనివాసపురం తెలుగు కాలనీ. ఈ కాలనీలో 300కు పైగా ఇళ్లు, 5,000 మందికి పైగా జనాభా ఉన్నారు. తెలుగు కాలనీలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతో ఆ కాలనీకి మరింత ప్రాధాన్యత వచ్చింది. ప్రాధాన్యత రావటం మాట అటుంచితే కళాశాలల ఏర్పాటు కాలనీ ప్రజల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా పారిశుధ్య సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో పారిశుధ్య సమస్య నెలకొంది. కళాశాల హాస్టల్లో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరుగుదొడ్ల నుండి వ్యర్థ పదార్థాలను తరలించే పైప్లైన్ గత కొన్ని రోజుల ముందు పగిలిపోయింది. కళాశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో నివాస ప్రాంతాల మధ్య మాలిన వ్యర్థ పదార్థాలు కుంటలా నిల్వ ఉన్నాయి. దీంతో కాలనీలో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ పరిస్థితిని గత 4 సంవత్సరాలుగా నగరపాలక సంస్థ అధికారులకు తెలుపుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కళాశాల యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారని పేర్కొన్నారు. మేముండేది ఇక్కడ వచ్చి బ్లిస్ హోటల్ డౌన్లో హరినాథ్ రెడ్డి కాలేజీ వెనక వైపు ఉన్నాము. బాలాజీ నర్సింగ్ కాలేజీ అని వాళ్ళు పెట్టి ఉన్నారు. ఆ కాలేజీలో ఉండే మొత్తం 300 మంది ఉన్నారు. మాది ఇంటి వెనకాల పైపు డ్రైనేజ్ అన్నీ పెట్టి ఉన్నారు. మొత్తం డ్రైనేజ్ పైపు లీకు.
మొత్తం డస్ట్ అంతా బయటికి వచ్చేస్తుంది. దీనివల్ల మాకు వాసనకు మేము భరించలేకుండా పోతా ఉన్నాము. మాకే కాకుండా మా పక్కింటి వాళ్ళకి కానీ పక్క వీధిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇదే సమస్య. ఈ కాలువలో వచ్చే నీళ్ళు వల్ల, దుర్గంధం వల్ల పిల్లలకి జ్వరాలు, దోమలు ఎక్కువైపోయి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యని నేను 4 ఏళ్ళకు ముందుగట నుంచి చెప్తూనే ఉన్నాను, వాళ్ళు పట్టించుకోవడం లేదు. కమిషనర్కి ఇచ్చాము, కమిషనర్ వాళ్ళు వేరే వాళ్ళని పంపిస్తారు, వచ్చి చూసేసిపోతారు. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి ఆ సమస్యని వాళ్ళు పరిష్కారం చేయలేదు. దయచేసి మీరైనా సిటీ కేబుల్ ద్వారా మేము మా పరిష్కారానికి మీ ద్వారా పంపిస్తున్నాము. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ముక్కులు మూసుకోవాల్సి వస్తోందని మరో మహిళ తెలిపింది. నగరపాలక సంస్థ అధికారులు స్పందించకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ముందుగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీనివాసపురంలో హద్నారెడ్డి కాలేజ్ పక్కనే ఉన్నాం మేము. మాకు ఆ కాలేజ్ నుంచి డ్రెస్ అంతా మా ఇంటి ముందు నుంచే పోతుంది. పిల్లలకంతా చాలా ఇబ్బందిగా ఉన్నారు. రోగాలు అన్నీ వస్తాయి, జ్వరాలు, దోమలు, వాళ్ళకి దగ్గు, జ్వరం అన్నీ వస్తాయి. చాలా ఇబ్బంది అని ఎన్నిసార్లు 4-5 సార్లు మేమే ఆ వార్డనికి వాళ్ళకి చాలా మందికి పోయి చెప్పినాము. ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం అంటారే కానీ వాళ్ళు క్లీన్ చేసేది మాత్రం లేదు, అసలు పట్టించుకోరు. ఈ ఆప కిందకి చేస్తాం, మేము మా పక్క చేసుకుంటామనే రూల్స్ మాట్లాడుతూ ఉంటారు. కాలం వచ్చేది అండ్లమంతా కూడా వాళ్ళదే వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఏదో మీరే పరిష్కారం చేయాలనేసి మనవి చేసుకుంటాను. ఓ ఇంట్లో సాయిబాబా ఫోటో నుండి విభూది రాలుతోందనే ప్రచారం జరగడంతో ఆ వింత దృశ్యాన్ని తిలకించడానికి సాయి భక్తులు బారులు తీరారు. పలువురు భక్తులు బాబా ఫోటోల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓ ఇంట్లో సాయిబాబాల ఫోటోల నుండి విభూతి రాలుతోందనే ప్రచారం జరగడంతో సాయి భక్తులు కిటకిటలాడారు. తిరుపతి నగరంలోని దొడ్డాపురం వీధిలోని ఓ ఇంట్లో షిరిడి సాయి, సత్యసాయిబాబాల ఫోటోల నుండి విభూది రాలుతోందనే ప్రచారం జరిగింది. ఈ వార్త తెలుసుకున్న సాయి భక్తులు, ప్రజలు ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారు. షిరిడి సాయిబాబా పాలరాతి విగ్రహం, సత్యసాయిబాబా చిత్రపటాల నుండి విభూది రాలుతుండటం చూసిన భక్తులు, ప్రజలు పూజలు చేస్తున్నారు. అయితే ఈ నెల 23వ తేదీ సత్యసాయిబాబా జయంతి రోజు నుండి విభూది రాలుతున్నట్లు ఇంటి యజమాని తెలుపుతున్నారు. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. నేను యాక్చువల్గా మా మిషన్స్తో పాటు ఎప్పుడు నేను కూడా ఏం కళ్ళారా చూడలేదు, నమ్మడం నేను హాఫార్టెడ్గా ఉన్నాను. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఆ పాలల్లో కావచ్చు, అదేవిధంగా స్వామి విభూతి బట్టి సంపూర్ణ నేను కూడా స్వామి ఉన్నాడు. మనం ఏదైనా అపోహలను కూడా దాని అపోహలు ఉన్న అవసరం కాకుండా 10 మంది కూడా తెలియజెప్పాలనుకున్నాను. ఇది కానీ ఇది అపోహ కాదు, ఇది వాస్తవం, స్వామి ఉన్నాడు. అంటే స్వామి మన దగ్గర ప్రస్తుతం లేకపోయినా మన అందరి మనసుల్లో సజీవంగా అందరి దగ్గర ఉంటున్నాడు. నేను గొప్ప నమ్మకంతో నేను నమ్ముతున్నాను. ఇదిలా ఉండగా సాయిబాబా సేవా సమితి నిర్వాహకులు సోమవారం ఇంట్లో ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఇదంతా సాయిబాబా మహిమని ఓ భక్తురాలు పేర్కొంది. విగ్రహం, ఫోటోల నుండి విభూదిని తొలగించినా గత 5 రోజులుగా విభూది రాలుతోందని ఆమె తెలిపింది. స్వామి నవంబర్ 23వ తారీఖు సత్యసాయిబాబా బర్త్డే అండి. ఆ రోజు మేము నైవేద్యం పెట్టుకున్నాము. స్వామి 8:30కి కరెక్ట్గా స్వామి ఫోటోలోంచి విభూది వచ్చింది. మళ్ళీ మేము సమితికి ఇన్ఫామ్ చేసాము, స్వామి వచ్చారు అట్లానే. వాళ్ళు నెక్స్ట్ డే భజన పెట్టుకున్నారు. భజన పెట్టుకున్నప్పటి నుంచి ఇంకా ఎక్కువ బాగా విభూది రావడం జరిగింది. పుత్తూరులో 3 దశాబ్దాల పాటు కొనసాగిన రాజకీయ వైరం ఎట్టకేలకు సద్దుమణుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఇంతకాలం కొనసాగించిన పోరుకు రచ్చబండ తెరదించుతోంది. ఒకరికొకరు ఎదురైనప్పుడు ఎడముఖం, పిడముఖం పెట్టుకునే రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ఇప్పుడు ఒకే వేదికపై కుదురుగా కూర్చోవటం, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం స్థానిక ప్రజల్ని ఆశ్చర్యముగ్ధుల్ని చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి చెంగారెడ్డి, ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యులు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య
గత 30 సంవత్సరాలుగా రాజకీయ పోరు కొనసాగుతున్న విషయం విదితమే. పైచేయి సాధించడానికి ఒకరు ఎస్ అంటే మరొకరు నో అనటం, ఒకరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరొకరు అందులోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ పరోక్షంగా పనులను అడ్డుకోవటం వారికి పరిపాటే. ఓ దశలో ఒకరిపై ఒకరు తమ అనుచరులతో భౌతిక దాడులకు కూడా పాల్పడ్డ సంఘటనలను పరిశీలిస్తే వారి మధ్య నెలకొన్న వైరం, ఒకరిపై ఒకరికున్న ఈర్ష్యా ద్వేషాల తీవ్రత స్పష్టమవుతాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న చందంగా ఉన్నారంటే వారి మధ్య సాగుతున్న అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఆ స్థాయిలో కోపతాపాలు, ద్వేషాలకు లోనైన ఆ ఇద్దరు నేతల వైఖరిలో పెనుమార్పులు సంభవించాయని చెప్పొచ్చు. రాజకీయ పోరుకు ఇది సమయం కాదనుకున్నారో, ప్రజల వద్ద నుండి వ్యతిరేకత ఎదురవుతుందనుకున్నారో, లేక కొత్త పార్టీలకు చోటు దక్కనివ్వకూడదనుకున్నారో ఏమో తెలియదు, కానీ తమ 30 ఏళ్ల సుదీర్ఘ వైరానికి స్వస్తి పలుకుతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరూ ఎదురైనప్పుడు కారాలు మిరియాలు నూరుకునే ఆ ఇద్దరు నేతలు ఇటీవల జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా హాజరవటం, అది ఒకే వేదికపై కుదురుగా కూర్చోవటం, ఒకరినొకరు మర్యాదపూర్వకంగా సంబోధించుకోవటం జరుగుతోంది. ఇది నియోజకవర్గ ప్రజలకు శుభ పరిణామంగా కనిపిస్తోంది. ఒకే వేదికపై కూర్చోటమే కాకుండా ఏకీభవించిన ప్రజా సమస్యలపై దృష్టి సారించటం ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ పోరు సాగించటానికి ఇది సమయం కాదని, బలాబలాల ప్రదర్శన ఎన్నికల సమయంలో ప్రదర్శించుకోవాలని నగరి నియోజకవర్గ ప్రజలు హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తుందో తెలియదు, కానీ పుత్తూరులో నెలకొన్న రాజకీయ గ్రహణానికి తెరపడుతోందనటంలో అతిశయోక్తి కాదనిపిస్తోంది. ప్రేమ పేరుతో వంచించి వదిలేసిన ప్రియుడిని కఠినంగా శిక్షించాలని ఓ ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించిన సంఘటన మంగళవారం కుప్పంలో జరిగింది. వివరాల్లోకెళ్తే కుప్పం మండలం ఎన్ కొత్తపల్లి గ్రామానికి చెందిన కృష్ణప్ప కుమార్తె 21 సంవత్సరాల రేణుక, అదే గ్రామానికి చెందిన చెంగప్ప కుమారుడు సుబ్రహ్మణ్యం గత 8 నెలలుగా ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అడ్డు తగులుతారని 3 రోజుల క్రితం తిరుపతికి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుండి సుబ్రహ్మణ్యం బంధువులు బెంగళూరులో ఉన్నారని అక్కడికి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చి తనను చితకబాది కుప్పం బస్టాండ్ వద్ద వదిలి వెళ్లిపోయారని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడింది. మెడికల్ కాలేజ్ దగ్గర పోయి బస్సు ఎక్కినాము. తర్వాత తిరుపతి దేవస్థానం దగ్గర పోయి పెళ్లి చేసుకున్నాము. బెంగళూరు తీసుకొని పోయి వాళ్ళ అమ్మని పిలిపించి వదిలేసి కొట్టి తన్ని వదిలేసి వాళ్ళు కొత్తపల్లి ఎప్పుడు అక్కడ బస్ స్టాండ్లో వదిలేసి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారు జంషెడ్పూర్లో నిర్వహించిన నేషనల్ క్రియేటివ్ ఒలింపియాడ్ 2011 పోటీల్లో సుధహా లిటిల్ సిటిజన్స్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయిలో తృతీయ స్థానాన్ని కైవసం చేసుకోవటం సంతోషదాయకమని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హనుమాయమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 8 రాష్ట్రాల నుండి 60 టీములు పాల్గొన్న ఈ పోటీల్లో సుధహా స్కూల్ విద్యార్థులు శ్రీకర్ రెడ్డి, నిహార్, సాయి ప్రదీప్, పవన్ కుమార్ ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవటం ఆనందదాయకం అన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఆ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయురాలు అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమించాలని ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పెద్దకాపు లేఅవుట్లోని ఉపాధ్యాయ భవన్లో యూటీఎఫ్ తిరుపతి డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల శాసన మండలి సభ్యులు ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాసే ఉద్యమం చేపట్టడం జరిగిందని, ఇందులో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాల్గొని సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిఎస్సీ 2008 ఉపాధ్యాయుల అప్రెంటిస్ సర్వీస్ విధానానికి అనుగుణంగా టైం స్కేల్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఉదయలక్ష్మి, సత్తార్, యుగంధర్ రెడ్డి, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 24వ తేదీన తిరుపతిలో జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరచి తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులను అందించినట్లు ఆ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24 నుండి 3 రోజుల పాటు జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పార్వతి, మునియామిని, విష్ణుప్రియ ఉత్తమ ప్రతిభను కనబరిచి పాఠ్యాంశాల్లోని ప్రయోగాలకు సంబంధించిన నమూనాలను ఏర్పాటు చేసి తృతీయ స్థానంలో నిలవటం అభినందనీయం అన్నారు. విజేతలుగా నిలిచిన చిన్నారులకు తమ సమితి ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమానాన్ని అందించామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సమితి సభ్యులు శ్రీనివాసులు, ప్రసాద్, సచిన్ త్రిపాఠి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచమి తీర్థ మహోత్సవంతో వైభవంగా ముగిసిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. భక్తులతో క్రిక్కిరిసిన పద్మ సరోవరం, శ్రీవారి నుండి సారె అందుకున్న అలివేలు మంగమ్మ. వరద బాధితులను ఆదుకుంటాం, తక్షణ సాయం కింద 5,000 రూపాయల నగదు, 20 కేజీల బియ్యం పంపిణీ. మంత్రి గల్లా అరుణకుమారి. సాంస్కృతిక రంగంలో నైపుణ్యత సాధించాలి, చదువుల తల్లికే కాదు కళామ తల్లికి ముద్దు బిడ్డలు కావాలి. అంతర్ కళాశాలల యువజనోత్సవాల ప్రారంభోత్సవంలో ఎస్వీయు డీన్ బుద్ధుడు పిలుపు. వర్తక చిల్లర వ్యాపారుల కడుపులు కొట్టేందుకే విదేశీ పెట్టుబడులు, నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు. రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర సంఘాల సమాఖ్య హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.